హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బయట వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. మా ఆయన గారు అయితే అరటికాయలు తీసుకొచ్చి అరటికాయ బజ్జీలు అయితే వేసామన్నారు. సర్లే అవి ఎంతసేపు చిటికలో వేసేద్దామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే మనం తెచ్చుకున్న అరటికాయలు అయితే తొక్క చెక్కేసి ఆయిల్లో అయితే సాల్ట్ వేసుకుని నానబెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో అయితే శనగపిండి, ఒక అరకప్పు బియ్యం పిండి, కొంచెం ఉప్పు, కారం, చిటికెడేమో పసుపు, ఇక్కడ వంట సోడా వేసుకుని విడిలో చూపించినట్టుగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకుని వాటర్ అయితే తక్కువ వేసుకుని అయితే కలుపుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి అరటికాయ ముక్కలు, అయితే తీసుకుని పిండి అయితే 2 సైడ్స్ కూడా డిప్ చేసుకుని అయితే ఆయిల్ అయితే వేసేసుకోవడమేనండి. వేసేసుకుని 2 సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్క అయితే తీసేసుకోవాలండి. తీసేసుకుని సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. అంతేనండి. వేడిగా అరటికాయ బజ్జీ అనేది సింపుల్గా రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.